జ్ఞానము ప్రతి మనిషికి అవసరం. జ్ఞానమే లేకపోతే మన జీవితము చిందరవందరగా ఉంటుంది. జ్ఞానము లేకపోతే మన కుటుంబము గందరగోళంగా ఉంటుంది. జ్ఞానము లేకపోతే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా చెత్తలాగా తయారవుతాయి. జ్ఞానము లేకపోతే మనము ఏ విధంగా ఏ డైరెక్షన్లో మనం వెళ్ళాలో, ఏ విధంగా మనం మాట్లాడాలో, ఏ విధంగా మనం బ్రతకాలో, ఏ విధంగా మనం జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఎలా తినాలో, తినడం కూడా జ్ఞానం ఉండాలి, తినడానికి కూడా జ్ఞానం ఉండాలి. ఎలా పడితే అలాగా డస్ట్బిన్ లాగా వేసేసుకున్నారు. ఇంకా లోపలికి డస్ట్బిన్లో ఏమేస్తాం? చెత్త వేస్తాం. డస్ట్బిన్ లాగా మన చెత్త ఉంది కదని ప్రతీది లోపలికి వేసేసుకున్నారు అనుకోండి, మన కడుపే డస్ట్బిన్ అయిపోయి షుగర్లు, బీపీలు, ఎలర్జీలు, కొలెస్ట్రాల్ రకరకాలన్నీ వస్తాయి. కడుపుని ఎప్పుడు డస్ట్బిన్లో వాడకండి. చాలామంది ఏం చేస్తుంటారంటే, మిగిలిపోయింది కదా, అయ్యో పాడు చేయడం ఎందుకు, వేసేస్తారు, లోపలికి వేస్తే పడి ఉంటుందని. అది పడి ఉండదు, నిన్ను పడుకోబెడుద్ది. అర్థమవుతుందా? తిండి విషయంలో చాలా దేవుడు అన్నాడు, నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు. తిండి విషయంలో కత్తి ఎందుకు పెట్టుకోమన్నాడంటే కొంచెం కంట్రోల్గా ఉండమని దాని అర్థం. తిండి విషయంలో కూడా జ్ఞానం ఉండాలి. ఎలా పడితే అలా తినకూడదు. టైం సెన్స్ ఉండాలి. టైం ప్రకారంగా తినాలి, టైం ప్రకారంగా ఉండాలి, టైం ప్రకారంగానే ప్రతిదీ చేయాలి. మనం ఈ విధంగా చేయాలంటే మనకు జ్ఞానం కావాలి. మన సమయం ఎలా పాటించాలి, మనకున్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఉన్న సమయాన్ని మనం ఎంత సమయాన్ని మనం కేటాయించుకోవాలి, మన మందిరానికి ఎలా వెళ్ళాలి, ప్రార్థన ఎలా చేయాలి, బైబిల్ ఎలా చదవాలి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలంటే మనకి జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్న వారికి జ్ఞానం లేని వాళ్ళకి ఎంత తేడా అంటే, జ్ఞానం ఉన్నవాళ్ళు తన యొక్క ప్రవర్తన ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మార్చుకుంటూ బెటర్గా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. జ్ఞానులతో సహవాసం చేస్తేనంట వాళ్ళు కూడా ఏమవుతారండి? జ్ఞానులు అయిపోతారట. సామెతలు 13:20. మనము సహవాసం కూడా జ్ఞానము కలిగి చేయాలట. జ్ఞానులతో సహవాసం చేస్తే మనం కూడా జ్ఞానులు అవుతాం. అలాగే చెడ్డవారితో సహవాసం చేస్తే మనం కూడా చెడిపోతాం. మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోతాడు. మనం మంచివారితో సహవాసం చేయాలి, మూర్ఖులతో దూరంగా ఉండాలి. ఓకేనా? మంచివారిని హత్తుకుని ఉండాలి, చెడ్డవారిని దూరం పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఎవరితో సహవాసం చేస్తే ఆ బుద్ధులే మనకు కూడా అబ్బుతాయి. కాబట్టి సహవాసం చేయడానికి కూడా మనకు జ్ఞానం కావాలి. దేవుడు అంటున్నాడు, జ్ఞానులతో మాత్రమే సహవాసం చేయండి, మీరు కూడా జ్ఞానము కలిగి ఉంటారు అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనము అజ్ఞానుల వలె ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అజ్ఞానం వల్ల ప్రవర్తించినప్పుడు మనకి ఏమైపోతుంటుందంటే, ఉన్న జ్ఞానము ఈ అజ్ఞానము కప్పేస్తుంది దాన్ని. మనకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని అజ్ఞానము కప్పేస్తూ ఉంటుంది. కప్పేసినప్పుడు మనం కరెక్ట్ వేలో నడవలేకపోతాం, సరైన మార్గంలో వెళ్ళలేకపోతూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకసారి దేవుని దగ్గర మోకరించి, మనకు తెలిసిపోతూ ఉంటుంది. మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది, మన సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. మనం కొంచెం అజ్ఞానుల వల్ల నడుస్తున్నాం అన్నప్పుడు ఏమవుతుంటుందంటే, మళ్ళీ మనం కరెక్ట్ వేలో పడడానికి మనం దేవుని దగ్గర మోకరించి జ్ఞానము కావాలని మనం దేవుణ్ణి అడగాలి. మనం ఉంది కదా, పర్వాలేదు జ్ఞానం అని త్వరపడి వెళ్ళిపోకూడదు. జ్ఞానం కావాలి అని దేవుడు మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుడు పిలుస్తున్నాడు, మీకు జ్ఞానం కావాలని నేను ఇస్తాను రండి అని దేవుడు పిలుస్తున్నాడు. సామెత గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి చూడండి. దేవుడు పిలుస్తున్నాడు ఎవరినంటే, జ్ఞానము లేని వారులారా. మీరు ఎంత జ్ఞానము లేని వాళ్ళుగా ఉంటారు, అపహాసకులారా. ఎన్నాళ్ళు మీరు అపహాసకులుగా ఉంటారు. చూడండి, జ్ఞానము లేని వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానము లేని వారులారా, ఎన్నాళ్ళు మీరు జ్ఞానము లేని వాళ్ళుగా ఉంటారు. చూసారా? దేవుడు అంటున్నాడు, నా దగ్గర జ్ఞానం ఉంది, నన్ను మీరు అడగండి, మీకు నేను జ్ఞానం ఇస్తాను.
ఎన్నాళ్ళు మీరు జ్ఞానం లేని వాళ్ళుగా ఉంటారు? జ్ఞానం ఉంటే మన జీవితం సరవుతుందని తెలుసు కదా. జ్ఞానం ఉంటే మన బ్రతుకు బాగుంటుందని తెలుసు కదా. జ్ఞానం ఉంటే మనం ఏం చదువుకోవాలో తెలుస్తుంది. జ్ఞానం ఉంటే మనం ఏ ఉద్యోగం చేయాలో తెలుస్తుంది. జ్ఞానం ఉంటే మనము ఏ వర్క్ చేస్తే మన కుటుంబం బాగుంటుందో తెలుస్తుంది. జ్ఞానం ఉంటే మన బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుస్తుంది. మనకు మీ భర్తల్ని ఎలాగా వాళ్ళని నడిపించాలో మీకు తెలుస్తుంది. వాళ్ళకి ఎలాంటి మంచి ఆలోచనలు వాళ్ళో మీకు తెలుస్తుంది. భర్తలకి భార్య ఒక మంత్రిలాగా ఉండాలట, మంచి సలహాదారులాగా. ఇప్పుడు గవర్నమెంట్ పూర్వ రోజుల్లో అయితే రాజుల పక్కన సలహాలు ఇవ్వడానికి మంత్రులు ఉండేవారు. రాజు ఏ సలహా కావాలన్నా మంత్రిని అడిగేవాడు. ఇప్పుడు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే ఒక 4-5 సలహాదారులు పెట్టుకుంటాడు. ముఖ్య సలహాదారులు ఉంటారు, ప్రతి దానికి సలహాదారులు ఉంటారు. అలాగే మీ ప్రతి కుటుంబంలో మీ భర్తలకు మీరే సలహాదారులు. అంటే మేము సలహాదారులుగా ఉండవండి, మా భర్తలకు మేము ఆహారానులాగా ఉంటాం, మీరు సలహాదారులు పెడుతున్నారేంటి, మాకు ఆ పోస్ట్ నచ్చలేదు, మాకొద్దు, రిజెక్ట్ అంటున్నారా? భార్య చాలా పాత్రలు పోషించాలి భర్త జీవితంలో. ఏ సందర్భంలో ఎలా ఉండాలో అలా ఉండాలి. మహారాణిలాగా ఉండాలి, మంత్రిలాగా ఉండాలి, అమ్మలాగా ఉండాలి, ఇష్టమైనటువంటి భార్యలాగా ఉండాలి. ఇంకా అనేక రకాలుగా భార్య భర్తకి అన్ని స్థానాల్లోనూ మంచి మంచి డైరెక్షన్స్ ఇస్తూ నడిపిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మీకు అలాగా మంచి నడిపించాలంటే మీకు ఏం కావాలి? మీకు జ్ఞానం కావాలి కదా. మీకు జ్ఞానం లేకపోతే మీ భర్తకి ఏం సలహా ఇస్తారు చెప్పండి? మీకు జ్ఞానం లేకపోతే మీ పిల్లలకి ఏం సలహా ఇస్తారు చెప్పండి? మీ పిల్లల్ని ఎలా నడిపిస్తారో చెప్పండి? నడిపించలేరు కదా. కొంతమంది కుటుంబంలో నేను గమనిస్తూ ఉంటాను, తన భర్తకి మంచి సలహాలు ఇచ్చే భార్యలు ఉంటారు. కొంతమంది వాడు వీధిలోకి వెళ్ళి ఎలా మాట్లాడాలో కూడా ఇంటి దగ్గర చెప్పు పంపిస్తూ ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా జ్ఞానం ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో అది జరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము గల స్త్రీ తన 14వ అధ్యాయం సామెతల గ్రంథం 1లో ఉంటుంది చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు. చాలమ్మ, దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట. తనకున్న జ్ఞానము చేత, తనకున్నటువంటి ఆలోచన చేత తన పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, మంచిగా చదివిస్తుంది, మంచిగా ప్రయోజకులు చేస్తుంది. తన భర్తకు కూడా మంచి డైరెక్షన్స్ ఇస్తుంది. మంచిగా తను కూడా మంచిగా మారడానికి తను ఉపయోగపడుతుంది. ఈ విధంగా జ్ఞానం గల స్త్రీ తన కుటుంబాన్ని, తన ఇల్లును కట్టుకుంటుంది. అలాగే ఆ జ్ఞానం కావాలంటే యేసయ్య దగ్గర దొరుకుతుందని తెలిసి యేసయ్య సన్నిధిలో కూడా జ్ఞానము కలిగి దేవునికి ఎలా ప్రార్థన చేయాలో, ఎలాగ బైబిల్ చదవాలో, ఎలా మందిరానికి వెళ్ళాలో, ఎలా దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా జ్ఞానము కలిగి నడుచుకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జ్ఞానము అంత గొప్పది. జ్ఞానమును మీరు ఎన్నాళ్ళు లేని వాళ్ళ కోసం దేవుడు అంటున్నాడు, ఎంతకాలం మీరు జ్ఞానం లేకుండా ఉంటారు, మీరు నా దగ్గర రండి, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను, మీకు జ్ఞానాన్ని నేర్పిస్తాను అని దేవుడు జ్ఞానం గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానములో అనుగ్రహించే ఆత్మ అంట ఆయన. యెషయా గ్రంథము 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చూడండి, ఆత్మ ఎలాంటిదంటే జ్ఞానం ఇచ్చేది, వివేకం ఇచ్చేది, ఆలోచన ఇచ్చేది. దేవునికి మహిమ కలుగును గాక. వివేకము అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక వాక్యం చదువుతాం కదా, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు కదా, ఆ వాగ్దానం యొక్క అర్థం ఏమిటి అని గ్రహించగలిగేదే వివేకం. ఇచ్చాడు కదా అని చెప్పి మనం ఎలా పడితే అలా ఉంటే ఆయన ఏ రోజుకి ఆ రోజు దాన్ని రెన్యువల్ చేస్తూనే ఉంటుంది. లేకపోతే వరం ఇచ్చేసాడు కానీ శాశ్వతంగా మన దగ్గర ఉండదు. దేవుడు వరం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు రెన్యువల్ అవ్వాలి. కొన్ని ఉంటాయి మనకి, సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి, లేకపోతే అది ప్రతి ఉండదు. కొన్ని అలా గవర్నమెంట్ ద్వారా సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేస్తూ ఉండాలి. దేవుడు వరం కానీ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు రెన్యువల్ అవ్వాలి. అది ప్రతిరోజు రెన్యువల్ అవ్వాలి. ప్రతిరోజు దేవుడు రెన్యువల్ చేస్తేనే అది వస్తుంది, లేకపోతే రాదు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని ఆత్మ ఎలాంటిదంటే జ్ఞానానికి, వివేకానికి, సమాధానానికి ఆధారము, ఆలోచనకు ఆధారమగు ఆత్మ. నీకు మంచి ఆలోచన రావాలంటే యేసయ్య దగ్గర రా. ఒక మంచి పర్ఫెక్ట్ ప్లాన్ నీకు నీ కుటుంబం కోసం కావాలంటే యేసయ్య దగ్గర రా. సరైన ప్లాన్ నీకు ఇస్తాడు, సరైన ఆలోచన నీకు ఇస్తాడు, సరైన జ్ఞానం నీకు ఇస్తాడు. నిన్ను సరైన మార్గంలో నడిపించి నీకు నష్టం కలగకుండా దేవుడు నిన్ను లేవనెత్తి నిలబెడతాడు. ఆయన ఆత్మ ఈ అన్నిటికీ ఆధారం చేసుకుని ఉంది కాబట్టి ఆయన ఆత్మ దగ్గరికి వస్తే మనకి అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. యెషయా గ్రంథము 28:29 కూడా చూడమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు. మనకి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి. కొంతమంది మాట్లాడుతుంటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఏదో డిఫరెంట్గా ఉంటాయి. చాలా జ్ఞానం కలిగి చాలా లోతైన మర్మాలతో మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుంటే అక్కడున్న ప్రజలందరూ సద్దూకయ్యులు కానీ పరిసయ్యులు కానీ ఆశ్చర్యపోయేవారంట. ఎందుకంటే సద్దూకయ్యులు అనగా పరిసయ్యులు అనగా ఎవరంటే ఆ టైంలో వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించేవాళ్ళు అన్నమాట. కాబట్టి వాళ్ళకి తెలియని మర్మాలని ఈయన మాట్లాడుతుంటే వాళ్ళకి మెంటల్ ఎక్కేసేది అనమాట. ఏంటి ఇతడు మన యోసేపు కొడుకే కదా, చాలా పేదవాళ్ళు, వడ్రంగి పనిచేస్తాడు, వాళ్ళ అబ్బాయి కదా, మన ముందు పెరిగాడు కదా, ఎక్కడ చదువుకోలేదు కదా ఇతను, ఏ స్కూల్కి, ఇంటర్నేషనల్ స్కూల్కి కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది ఇతనికి, ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో కూడా మనలో కొంతమంది మాట్లాడుతూ ఉంటే చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడతారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే లోతైనటువంటి మర్మాలతో కూడిన మాటలు, మనకే అర్థం కానట్టుగా ఇంత జ్ఞానము వీళ్ళకి ఎలా వచ్చింది అన్నట్లుగా మనం ఆశ్చర్యపోతాం. అలాంటి జ్ఞానము ఎవరిస్తారంటే యేసు ప్రభువు మాత్రమే ఇవ్వగలుగుతాడు. చాలామంది స్టూడెంట్స్ ఉంటారండి, పిల్లలు ఉంటారు. అదే పిల్లలు ఎంసెట్ కూడా పాస్ అవ్వలేరు, అదే పిల్లలు మెయిన్స్ పాస్ అవ్వలేరు, అదే పిల్లలు, అందులో ఉన్న పిల్లలే అడ్వాన్స్ 100% పాస్ అయిపోతూ ఉంటారు. ఎంత గొప్ప విషయమో చూడండి. అడ్వాన్స్డ్ ఎక్కడ, మెయిన్స్ ఎక్కడ మీకు తెలియదు, అడుగుని చెప్తాను నేను. మెయిన్స్ ఎక్కడ, ఎంసెట్ ఎక్కడ. ఈ ఎంసెట్ అనేది చాలా చాలా అందరూ అటెంప్ట్ చేయొచ్చు దాన్ని, అందరు పిల్లలు అటెంప్ట్ చేసేసి దాన్ని, పెద్దగా మార్కులు రావక్కర్లేదు, అది ఎలాగైనా పాస్ అయిపోతారు. అది కూడా కొంతమంది పాస్ అవ్వరు. మెయిన్స్ అన్నది చాలా బుర్ర ఉండాలి. వాడు 24 గంటల్లో కనీసం ఒక 15 గంటలన్నా చదవకపోతే ఈ మెయిన్స్ ప్రిపేర్ అవ్వలేడు. మెయిన్స్ రాయాలంటే అంత జ్ఞానం కావాలి. ఇంకా అడ్వాన్స్డ్ ఉంటుంది పైన. ఇంకా అది పాస్ అవ్వాలంటే వాడు తిండి తినకూడదు, వాడు నిద్రపోకూడదు. ఎలా ఉండాలమ్మా, ఎలా ఉండాలి? ఇంకా 24 hours చదువు 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 అంతే. బీభత్సంగా చదవాలి దాన్ని. అలా చదివితే అడ్వాన్స్డ్ పాస్ అవుతే ఐఐటీలో సీట్ వస్తుంది. ఐఐటీలో సీట్ వస్తే సంవత్సరానికి ₹1 కోటి జీతంతో బయటకు వస్తాడు. వండర్ఫుల్ అన్నమాట, మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. అంత మంచి చదువు చదవాలంటే ఏం కావాలండి? ఎవరిస్తారు? దేవుడిస్తాడు. పిల్లలు మనం చదువు 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 అని చెప్పి వాళ్ళని సతాయించకూడదు. వాళ్ళని ఎలా చెప్తే వాళ్ళు వింటారో చదువుతారో ఇంట్రెస్టింగ్గా మనం మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే ముందు మనకు జ్ఞానం ఉండాలి. ఇప్పుడు కొన్ని నర్సరీలో కానీ ఫస్ట్ క్లాస్లో కానీ జాయిన్ చేయాలంటే ముందు మనం ఎగ్జామ్ రాయాలి. అక్కడ ఎవరు రాయాలమ్మా? పేరెంట్స్గా తల్లిదండ్రులు ఎగ్జామ్ రాయాలి. మనకి ఏ నాలెడ్జ్ ఉందో ముందు వాళ్ళు చూస్తారు. చూసి అప్పుడు మనం ఓకే పర్వాలేదు అనుకుంటే అప్పుడు పిల్లవాడికి ఎగ్జామ్ పెడతారు, అప్పుడు వాడిని జాయిన్ చేసుకుంటారు. అలాంటి పరిస్థితి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన పిల్లవాడు కరెక్ట్గా చదవాలి అంటే మన వాడిని మంచిగా ఇంట్రెస్ట్గా చదువు చదువన్నా ఇంకా వాడు చదవడు. మొత్తానికి వాడికి చిరాకు వచ్చి నేను చదువుని ఏం చేస్తా చేసుకుంటాడు అంతే. మామూలుగా ఉండదు. ఇంకా పిల్లల్ని మనం రెచ్చగొట్టామంటే వాళ్ళు అస్సలు చదవరు. ఇంకా
వాళ్ళకి మనం కొంచెం ఆశ చూపించాలి వాళ్ళకి. ఆ విధంగా మనం మాట్లాడాలి. ఆ విధంగా మనం నువ్వు చదవకపోతే ఫెయిల్ అయిపోతావు, నువ్వు చదవకపోతే ఫెయిల్ అయిపోతావు, నువ్వు చదవకపోతే ఫెయిల్ అయిపోతావు అన్నా అనుకో, పుస్తకం నీ ముఖం మీద గెరేస్తాడు. వాడితో అలా చెప్పకూడదు. నువ్వు చదివితే నువ్వు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తావురా, నువ్వు పై క్లాస్ వస్తారా, నెక్స్ట్ నువ్వు పెద్ద స్కూల్కి వెళ్తావు, కాలేజ్కి వెళ్తావు, లేకపోతే అప్పర్ క్లాస్కి నువ్వు ప్రమోట్ అవుతావురా, నువ్వు 100% నీకు 90 అబవ్ వస్తాయి, నీకు 95 వస్తాయి, 96 వస్తాయి, నీకు 98 వస్తాయి. నిజమా మమ్మీ, నాకు 98 వస్తాయా? నిజమా డాడీ, నాకు 99 వస్తాయా? వస్తాయిరా, నీకు వస్తాయి, నువ్వు పాస్ అవుతావు అని వాడిని ఆ విధంగా మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్గా మాట్లాడితే వాడు చదువుతాడు. నెగిటివ్గా మాట్లాడితే నువ్వు ఫెయిల్ అయిపోతావు, నువ్వు చదవకపోతే ఫెయిల్ అయిపోతావు అన్నావు అనుకో, వాడు చిరాకు వచ్చి నేను చదవని ఏం చేసుకో అంటాడు. కాబట్టి మనం ఎలా చెప్పాలంటే మనం కూడా జ్ఞానం కలిగి చెప్పాలి. పిల్లలు ఎలా చదవాలో, ఎలా పరీక్షలు రాయాలో, ఎలా ఇంటర్వ్యూకి వెళ్ళాలో, ఎలా ఉద్యోగానికి వెళ్ళాలో, ఇవన్నీ మనము కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలంటే మనకేముండాలండి? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కావాలంటే యేసయ్యని అడగాలి. యేసయ్యని అడగాలంటే మందిరానికి రావాలి, మందిరంలో ప్రార్థించాలి. అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది.